జంతువులకు రాజు కావడానికి కుక్కకు గాడిదకు మధ్యలో పోటీ వస్తుంది. జంతువులని కలిసి ఒక పోటీ పెడతాయి. మీరు పరిగెత్తుకెళ్ళి ఎవరైతే సింహాసనాన్ని ముందు చేరుతారో వాళ్ళు మాత్రమే రాజు కాగలుగుతారని చెప్తారు. అప్పుడు వెంటనే గాడిద కుక్క పరిగెత్తుతూ ఉంటాయి. కుక్క ఒక ఊర్లోకి పరిగెత్తగానే ఆ ఊర్లో ఉన్న కుక్కలన్నీ కలిసి ఈ పరిగెత్త కుక్కను ఆపడానికి ట్రై చేస్తాయి. వాటన్నిటితో పోరాడి మళ్ళొక ఊర్లోకి వెళ్తుంది. అక్కడ ఉన్న కొన్ని కుక్కలన్నీ దీన్ని ఆపడానికి ట్రై చేస్తాయి. వాటన్నిటితో పోటీపడి వాటిని తప్పించుకొని సింహాసనం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ గాడిద సింహాసనం మీద కూర్చొని ఉంటుంది, రాజుగా మారిపోతుంది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, మన జీవితంలో కూడా మనం బాగా సక్సెస్ఫుల్ కావాలి అని మనం పరిగెత్తే ఈ పోటీ ప్రపంచంలో మన అనుకున్న వాళ్ళే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, అదే కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవరో ఒకరు వచ్చి మన వేగాన్ని తగ్గించడానికి రకరకాల పద్ధతులు పాటిస్తూ ఉంటారు. అయినా సరే వాటన్నిటినీ తట్టుకొని నిలబడి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి మనం అకుంఠిత దీక్షతో కనుక పనిచేస్తే సక్సెస్ మాత్రం తప్పకుండా మీ ఉంటుంది. ఏమంటారు?